హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే నేను ఈవినింగ్ స్నాక్స్ ఉతప్పలాగా ఒక డిఫరెంట్ రెసిపీ అయితే చేస్తున్నాను. అదేంటంటే ఆలు ఉంటాయి కదా, ఆలు ఉడకబెట్టకుండా పచ్చి ఇలా చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలి. తర్వాత బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక ఆలుగడ్డ ఇంత సైజులో తీసుకున్న తర్వాత ఇలా మిక్స్ పట్టుకోవాలి. మనం ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా దోశ పిండి లాగా రావాలి స్మూత్గా. కొంచెం వాటర్ వేసి పట్టి ఇలా పక్కన పెట్టాలి. ఇప్పుడు మిక్సీ పట్టడం అయిపోయింది. ఇట్లా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. మనం దీనికి పచ్చడి చేసుకోవాలి. ఆ పచ్చడి ఏంటంటే ఇలా పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర ఇట్లా ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన తీసుకున్నా. టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో పుదీనా, చింతపండు తగినంత కొంచెం వేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నా. ఒక పిరికెడు లేదంటే ఒక 2 పిరికిళ్ళు పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ మనం పచ్చడి పట్టుకుందాం. పచ్చపెక్కగా పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు ఈ పిండిలో మనం కొంచెం కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, క్యారెట్ తురుగు, కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇలా మొత్తం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా. ఒక 10-15 నిమిషాలు నానిందనుకోండి మంచిగా పొంగుతుంది. కొంచెం వంట సోడా మనం ఫుడ్ తింటప్పుడు వేసుకుంటాం కదా, దోశలు, ఇడ్లీలో అలాంటి సోడా వేసుకోవాలి. ఇవి పొంగనాల్లాగా కూడా వేసుకోవచ్చు ఇలాంటి ప్యాన్ తోటి. ఇంకా మనము మూకుళ్ళు ఉంటాయి కదా, ఇట్లా మందము కొంచెం మూకే పోపేసినప్పుడు అవి ఏం చేసిన ఆమ్లెట్లలాగా వాడతాం కదా, అట్లాంటి వాటిలలో వేసుకోవాలి. బాగా వస్తుంది. నేను చేసి చూపిస్తాను. ఇట్లా మనం మూకుల్లో ఒక గంటన్నర వేసుకోవాలి. ఇట్లాంటి ముక్కుల్లో వేస్తే తీసేటప్పుడు మంచిగా వస్తుందని. ఇప్పుడు ఉడికినాయా లేవా చెక్ చేసుకుందాము. అట్లనే 2 సైడ్ కూడా కొంచెం తిప్పేసుకుందాం. బాగా కాలేదు. చూసారా, ఇట్లా బ్రౌన్ గోల్డెన్ కలర్లో రావాలి. ఇది కూడా తీసుకుందాము. చిన్న చిన్న పొంగనాలు. బాగా వచ్చినాయి కదా, సూపర్ వచ్చినాయి. ఇట్లనే ఇవన్నీ మనం తిప్పి కాల్చుకోవాలి. మంచి ఉడుకుతుంది పిండి. పేస్ట్ వేద్దాం. స్పాంజీగా బాగుంది. సూపర్ ఉంది. మీరు కూడా